నమస్కారం డిఏఆర్ ఫోకస్ ఛానల్ కి స్వాగతం। భారతదేశంలో మహిళల వద్ద ఎంత బంగారం ఉందో మీకు తెలుసా? గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏమిటో మీకు తెలుసా? దేవాలయాల బంగారాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించబోతుందో మీకు తెలుసా? భారతదేశంలో మహిళల వద్ద ఉన్న బంగారం దాదాపు 22,000 టన్నులు కాగా దీని విలువ సుమారు $1 ట్రిలియన్ ఉంటుందని అంచనా। దేశంలో బంగారం వినియోగం అత్యధికమైనప్పటికీ ఇది మార్కెట్లోకి రావడం లేదని నిపుణులు చెబుతున్నారు। దీనికి ప్రధాన కారణాలు కొనుగోలు రుజువు లేమి, పన్నుల భయం, మేకింగ్ ఛార్జీల నష్టం, భావోద్వేగ అనుబంధం మరియు మార్కెట్లో మోసాల భయం బంగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది। ఇందులో 1 నుంచి 15 సంవత్సరాల డిపాజిట్లకు వడ్డీ ఇస్తారు। అలాగే 500 గ్రాముల పూర్వీకుల బంగారాన్ని పన్నుల విచారణల నుండి మినహాయించాలన్న సూచనలు ఉన్నాయి। దేవాలయాల వద్ద ఉన్న 5,000 టన్నుల బంగారాన్ని ప్రామాణికంగా కడ్డీలుగా మార్చి ఆస్తిగా మలచడం ద్వారా ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు। ఈ విధంగా దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారం మార్కెట్లోకి వస్తే విదేశీ బంగారంపై ఆధారపడకుండానే ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।